హలో. వెల్కమ్ మాస్టర్. ఓకే అమ్మా, వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది మాస్టర్. ఓకే అమ్మా. హాయ్ మాస్టర్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం ఏ లైఫ్ ఆఫ్ వర్త్ యూ, ఈ జీవితం గురించి, ఈ లైఫ్ ఎంత విలువైనది, ఎలా మనం జీవించాలి అని దాని గురించి మనం చెప్పుకుందాం మాస్టర్స్. ఇవాళ వర్త్ యూ అంటే ధర్మబద్ధంగా విలువైన వాడిగా జీవించటం అంటే సుగుణం ఒకటి. అంతే, జీవితానికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే ధర్మబద్ధమైన జీవితంని జీవించటం, విలువైన వాడిగా ఉండటం. అండ్ వర్త్ యూ ఈజ్ ఎ హార్డ్ రోడ్ ఇన్ సమ్ సెన్సెస్, బట్ ఇట్ ఈజ్ వర్త్ ఇట్. వర్త్ యూ ఈజ్ హానెస్టీ, ఈజ్ క్లారిటీ, ఇట్ ఈజ్ నాట్ యూజింగ్ ఎనీవన్. అసలు వర్త్ యూ అంటే ఏమిటి? ధర్మబద్ధమైన వారిని అని చెప్పుకున్నాం కదా. ఇట్ ఈజ్ ఎ హార్డ్ రోడ్ ఇన్ సమ్ సెన్సెస్. ఇది చాలా, ఇలా జీవించాలి అంటే చాలా కష్టము, హార్డ్ రోడ్ లాంటిది సమ్ సెన్సెస్. బట్ ఇట్ ఈజ్ వర్త్, కానీ చాలా విలువైనది. వర్త్ యూ వేరు, వర్త్ వేరు మాస్టర్స్, సీట్ బుక్ లో. అండ్ వర్త్ యూ ఈజ్ హానెస్టీ, నిజాయితీగా ఉండటం, ధర్మబద్ధమైన జీవితం. ధర్మరాజు ఎలా జీవించాడో అలా, జీసస్ ఎలా జీవించాడో అలా అన్నమాట. వర్త్ యూ అంటే అది మాస్టర్స్. వర్త్ యూ ఈజ్ ఎ క్లారిటీ, క్లిస్టర్ క్లియర్. నువ్వు ఎలా జీవించాలో ఒక క్లారిటీ అనేది ఉండి తీరాల్సిందే. ఇట్ ఈజ్ నాట్ యూజింగ్ ఎనీవన్. ఎవరిని పడితే వాళ్ళని నువ్వు ఎలా పడితే అలా యూజ్ చేసుకోవటం కానే కాదు. ఇట్ ఈజ్ నాట్ యూజింగ్ ఎనీవన్. యూజ్ చేసుకోవటం అసలే కానే కాదు. ఈ జ్ఞానంలోకి వచ్చాము, ఇంకా బాగా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు ఈ తెలివితేటలతో, ఈ జ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని అని చెప్పి మాత్రం అసలు మనం ఎవ్వరమీ కూడా అలాంటివి చెయ్యకూడదు. ఇట్ ఈజ్ నాట్ లేయింగ్ టు ఎనీవన్. ఇది ఎవరికి పడితే వాళ్ళకి నువ్వు వేయటం అనేది కాదు, పంచిపెట్టడం అనేది కూడా కాదు. నువ్వు జీవించి చూపించటమే నీ లైఫ్ ని. ఇట్ ఈజ్ అబౌట్ బీయింగ్ ట్రూ టు యువర్ సెల్ఫ్. నీతో నీవు సత్యంగా, ధర్మంగా ఎలా జీవిస్తున్నావు, అది ఇట్ ఈజ్ ఎ వే అబౌట్ బీయింగ్ ట్రూ టు యువర్ సెల్ఫ్. నీతో నువ్వు ఎలా ఉంటావు అనేది అది మాత్రమే. All of your guilt and that you have harbored inside, all of the things you have done, all the abuses that you have done to others people and seeds for diseases. It is all of your guilt and that you have harbored inside. నువ్వు ఎవరికైనా తప్పు చేసావా, ఎవరికైనా హాని చేసావా, అది నువ్వు నీ లోపల ఎలా అయితే తప్పు చేశాను నేను అని ఒక గిల్టీ లాగా నువ్వు ఫీల్ అవుతున్నావో, ఆల్ ఆఫ్ ద థింగ్స్ యు హ్యావ్ డన్, ఆ చేసిన తప్పులన్నీ నీకు ఏదో ఒక రోజు నీవు నీ జీవితంలోకి వచ్చి తీరతాయి. నువ్వు ఎవరికైతే ఏం హాని చేసావో, ఎవరికైతే ఏం తప్పు చేసావు, మాటల ద్వారా చేసావా, చేతల ద్వారా చేసావా, ఇంకొకరి ద్వారా చేసావా, ఎలా చేసినా సరే అది నీ లోపల నిన్ను కుమిలిపోయేటట్టు చేస్తుంటుంది అనమాట. అయ్యో తప్పు చేశానే, నేను తప్పు చేశానే, అది చేయకుండా ఉండాల్సిందే, ఆ మాట అన్నానే, నేను ఆ మాట అనకుండా ఉండాల్సిందే అని నిన్ను ప్రతిరోజు క్షోభ పెడుతూనే ఉంటుంది, కుమిలిపోయేటట్టు చేస్తుంది. అది అలా అనుకుని నీకు మళ్ళా ఒక రోజు నీకు అదే వచ్చి తీరుతుంది, అది జరిగి తీరుతుంది. యు హ్యావ్ డన్ ఆల్ ద అబ్యూజెస్ దట్ యు హ్యావ్ డన్. ఎవరెవరినైతే ఏమేమి తిట్టావో అవన్నీ నీకు మళ్ళా తిరిగి వస్తాయి. టు అదర్ పీపుల్ ఆర్ సీడ్స్ ఫర్ డిసీజెస్. ఎవరెవరికైతే నువ్వు ఎటువంటి రోగాలు రావాలని కోరుకున్నావో అటువంటి రోగాలు కూడా నీకు వచ్చి తీరుతాయి. అండ్ ఏంటి, నువ్వు వాళ్ళు సరిగా చేయట్లేదు, వీళ్ళు సరిగా చేయట్లేదు, వాళ్ళకి అది రాను ఇది రాను అని అంటావు నీ నోటితో, అవి
మారి తీరుతాయి, నీ జీవితంలోకి కంపల్సరిగా వచ్చి తీరుతాయి. అండ్ ఆల్ ద అబ్యూజెస్ దట్ యు హ్యావ్ డన్ టు అదర్ పీపుల్ ఆర్ సీడ్స్ ఫర్ డిసీజెస్ అండ్ అల్టిమేట్లీ యు విల్ బి అట్ ద హ్యాండ్స్ ఆఫ్ యువర్ ఓన్ అన్డూయింగ్. అంటే ఏంటి అంటే అల్టిమేట్లీ ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు, సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. మనకి 150 ఎఫర్మేషన్ లో కూడా ఉంటుంది, డోంట్ డు అంటూ అదర్స్ అని ఉంటుంది చూడండి. అంటే ఉపకారికి నుపకారము విపరీతము కాదు, సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఈ మనం చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలు మాస్టర్స్ ఇవన్నీ. నాకు హాని చేసిన వారికి కూడా ఇంతకు ముందు వారు చేసిన చెడు గురించి ఆలోచించక వాళ్ళకి ఉపకారము చేయటము, మంచి వాళ్ళకి, వాళ్ళు అది చేశారు ఇది చేశారు, ఈ విధకి ఏమీ చేయకూడదు, వీడు చావాలి వీడు పోవాలి అని అనుకోకుండా, అయ్యో వాడు కష్టాల్లో ఉన్నాడు, వాడు చేస్తే చేశాడు అది మర్చిపోయేవి వాళ్ళకి మీరు మళ్ళా మీరు ఉపకారము చేయండి. అండ్ ultimately you will be all the hands of your own undoing. And the day that we open up and can breathe very clearly, అలా చేసిన రోజు మనం శ్వాసని హాయిగా పీల్చుకుంటాం, ఊపిరి పీల్చుకుంటాము. ఏంటి అంటే నేను లోపల అప్పుడు దాకా నేను అది చేశాను ఇది చేశాను, అయ్యో నేను చేయలేకపోయాను అనే ఇది క్షోభ లేకుండా పోతుంది. నువ్వు హాయిగా, ఇదే మాస్టర్స్, ఇదే సోల్తో ఎలా కనెక్ట్ అవటం అంటే, లోపల నుంచి వినిపించిన వాటిని పట్టుకొని ఆ వేలోనే మనం జీవించి తీరాలి. ద డే that we open up and can breathe very clearly is when we forgive our debts and those who have transgressed against us. And when we forgive, we allow and the past to rest and to no longer occupy those precious moments. ఇంతకు ముందు కనుక నువ్వు ఎలా అయితే, the day that we open up and debit us to feelings negative, అంటే నీ లోపల నెగిటివ్ ఫీలింగ్స్ ఏ అయితే వస్తున్నాయో, అలాగే నువ్వు కూర్చున్నప్పుడు ఫోకస్ లో ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ we forgive our debtors and those, మనం డెబిటర్స్ అంటే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళని క్షమించండి, వాళ్ళని రిలీజ్ చేసేయండి. అండ్ can breathe very clearly and we forgive our debtors and those who have transgressed against us. And when we forgive, we allow the past to rest. మనము ఎప్పుడైతే కూడా మన గతానికి సంబంధించిన వాటిని అన్నిటినీ కూడా, ఇతరుల మీద పెట్టుకున్న అభిప్రాయాలన్నిటినీ కూడా తీసివేసి వాళ్ళని రిలీజ్ చేసేయండి. ఇక్కడ మన పతనానికి మనమే కారణం అవుతున్నాము. ఎలా అవుతున్నాము అంటే, పొద్దుగూకులు జరిగిన వాటిని తలుచుకుంటూ, ఇంకా ఎవరైనా చెప్తే అయ్యో పాపం అంటారు కదా అని చెప్పేసి వాళ్ళని ఏడని కూర్చోబెట్టుకొని మనము చెబుతూ ఉండటము, ఇవన్నీ కూడా మనల్ని మనం పతనం చేసుకోవటము. ట్రాన్స్గ్రెస్ అంటే హద్దు మీరి ప్రవర్తించటము అనమాట. ఒక్కొక్కసారి ఎమోషన్స్ ఎక్కువైపోయి హద్దు మీరి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఎగనెస్ట్ us, when we forgive, we వాళ్ళందరినీ కూడా క్షమించండి, వాళ్ళందరినీ కూడా మనం క్షమిద్దాము. అండ్ నో లాంగర్ ఆక్యుపై దోస్ ప్రిషియస్ మూమెంట్స్. ఇంతకు ముందులాగా ఈ జ్ఞానాన్ని మనం రోజు రోజుకి నేర్చుకుంటూ ఉన్నాము, కాస్త కూస్తో మనకు అర్థం అవుతూ ఉంటుంది. సో కాబట్టి మన ఆలోచన సంవిధానంలో మార్పులు అనేవి జరిగి తీరుతాయి. సో ఇంతకు ముందులాగా అంటే నో లాంగర్ occupy those precious moments, we have the beg us to renew our life and to become a
న్యూ పర్సన్. మనము ఇంకా అట్లా ఉండకుండా ప్రిషియస్, కొత్తగా రీన్యూ, మళ్ళా మనము సరికొత్తగా ఆలోచిస్తూ అవర్ లైఫ్ అండ్ టు బికమ్ ఏ న్యూ పర్సన్. సరికొత్తగా మనం మళ్ళా మనల్ని మనం ఆవిష్కరించుకోవాలి. రీఇన్వెంట్, టు గివ్ బర్త్ టు అవర్ సెల్ఫ్. మనకి మనమే మళ్ళా జన్మని ఇచ్చుకోవాలి. అండ్ in a way that no one ever allowed us to do before. In a way that no one ever allowed us to do before. ఇంతకు ముందులాగా మనల్ని ఇప్పుడు ఇంకా మిమ్మల్ని ఎక్కువగా అందరూ అంగీకరిస్తూ ఉంటారు. Forgiving is not re-embracing. Forgiving is simply removing them from the aspect of our view and that belong to the past. ఇది ఏదైతే ఉందో, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎప్పుడైతే మీరు వాళ్ళకి రిమూవింగ్ చేస్తారో, వాళ్ళని ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ వ్యూ, చూసే దృష్టికోణంలో మార్పు అనేది వస్తుందో, మీరు బిలాంగ్డ్ టు ద పాస్ట్. ఇంకా వాళ్ళని మీరు అక్కడ వాళ్ళు గతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసేసి గుర్తించి ఆ కాన్షియస్నెస్ చైతన్య స్థితిలో వాళ్ళని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి మీరు నౌ మూమెంట్ లో ఉండండి. అండ్ ఫ్రీడమ్ అండ్ వర్త్యూ ఆర్ ద సేమ్ థింగ్. ఫ్రీడము అంటే స్వేచ్ఛ, అండ్ ఈ ధర్మబద్ధంగా జీవించడము, ఈ రెండు ఎక్కడైతే స్వేచ్ఛనిస్తారో, స్వేచ్ఛగా ఉంటారో వాళ్ళు మాత్రమే ధర్మబద్ధంగా జీవించగలుగుతారు. ఎలా స్వేచ్ఛనివ్వటము అంటే నీ ఫ్రీడంలో నువ్వు ఉంటూ ఎదుటి వారికి కూడా నువ్వు రిలీజ్ చేసి వాళ్ళకు కూడా ఎటువంటి నిర్బంధించటము అట్లాంటివి లేకుండా వాళ్ళని రిలీజ్ చేస్తూ ఉంటారో అప్పుడు ఆటోమేటిక్ గా మీరు కూడా అద్భుతంగా తయారవుతారు. దే కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద విల్లింగ్నెస్ ఆఫ్ దట్ విచ్ షల్ ఎంజాయ్ that privilege, that had work of forgiving your enemies and letting the dog die, clearing your window, forgiving your transgressors and forgiving the view and that you accepted early in your life. నువ్వు ఇంతకు ముందు వాళ్ళందరినీ అంగీకరించావు కాబట్టే వాళ్ళందరూ నీ జీవితంలోకి నువ్వు నమ్ముతున్నావు. విల్లింగ్నెస్ ఆఫ్ దట్. సో అందుకనే వాళ్ళు మళ్ళా వచ్చి తీరుతున్నారు. ఎంజాయ్ దట్ ప్రివిలైజ్, ద హార్డ్ వర్క్ ఆఫ్ ఫర్గివింగ్ క్షమించటము అనేది చాలా హార్డ్ వర్క్. అండ్ యువర్ ఎనిమీస్ అండ్ లెట్టింగ్ ద డాగ్ డై, న్యాచురల్ డెత్. లెట్టింగ్ ద డాగ్ డై అంటే న్యాచురల్ గా చనిపోవటమే తప్పితే బలవన్మరణము కాదు. అండ్ clearing your window and forgiving your transgression and forgiving the view that you accepted early in your life and led you to such troubled waters. And troubled waters నీ జీవితంలో జరిగిన వాటిని అన్నిటినీ నువ్వు వాటికి మళ్ళీ తిరిగి వాటిని చర్చించుకుంటా గుర్తించుకుంటా troubled waters to go all the way to the root of it. మళ్ళా నువ్వు ఆ రూట్ కా మూలానికే వెళుతూ అండ్ టు ఫర్గివ్ ఇట్ అండ్ టు బి క్లీన్ ఆఫ్ ఇట్. నువ్వు వాటిని క్షమించేసి క్లీన్ చేసుకొని అండ్ టు ఎంటర్టైన్ నో వన్ ఎల్స్ ఇన్ అవర్ లైఫ్. ఎవరికి కూడా అలా చెబుతూ నువ్వు ఎంటర్టైన్ చెయ్యమాకు, ఇంకొకరికి ఎంటర్టైన్ నువ్వు అవ్వమాకు. అండ్ లైఫ్ దట్ రిమైన్స్ అస్ ఆఫ్ ద లెస్నెస్ ఆఫ్ అవర్ సెల్ఫ్. అలా చెయ్యటం మూలాన జీవితం ఏమవుతుంది అంటే నిన్ను నువ్వు తక్కువ స్థాయిలో చూసుకుంటావు, నువ్వు విలువ లేని వాడివి అయిపోతూ ఉంటావు. ఇట్ ఈజ్ ఎ టెర్రిబుల్ థింగ్. when we go looking for trouble, it is a terrible thing when we go dig up our past. అంటే భయంకరమైనది ఏమిటో తెలుసా? వెన్ వీ గో లుకింగ్ ఫర్ ట్రబుల్. ఎప్పుడు మనము ట్రబుల్ ఉంది, మనకి సంఘటనలు జరుగుతున్నాయి, చెడు జరుగుతుంది, బాధలు వస్తున్నాయి అని చెప్పేసి దాన్ని గురించి డిగ్ అప్
వి గో డిగ్ అప్ అంటే తవ్వుకుంటున్నాం పదే 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 వాటి గురించే మాట్లాడుకుంటూ, అరే రే ఇవాళ నాకు అది జరిగింది, ఇది జరిగింది, అలా జరగుంటే బాగుండేది, ఇలా జరుగుంటే బాగుండేది అని మనం తవ్వుకుంటూ ఉంటాం కదా. దానివల్ల పాస్ట్, బికాస్ అల్టిమేట్లీ వీఆర్ ద హ్యాంగ్ మ్యాన్ అండ్ ద హ్యాంగ్. ఏం చేస్తుంది అప్పుడు మనల్ని గతం వదిలిపెట్టకుండా అలాగే మనల్ని హ్యాంగ్ మ్యాన్ గా హ్యాంగ్డ్ గా ఏలాడేటట్టు చేస్తుంది. ఊరి తీసే మనల్ని మనమే అలా నేరస్తులను చేసుకుంటున్నాము. ఎవరూ లేరు, వేరే వాళ్ళు ఎవరో వచ్చి మనల్ని బాధ పెట్టట్లేదు, వేరే వాళ్ళు ఎవరో వచ్చి మనల్ని హింస పెట్టట్లేదు, మనల్ని మనమే అలా చేసుకుంటూ ఉన్నాము. సో and I will be happy, very happy when all of you learn to reinvent yourself. చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? వెన్ ఆల్ ఆఫ్ యు లెర్న్ టు రీఇన్వెంట్. ఇది కాస్త కూస్తో మీరు జ్ఞానాన్ని నేర్చుకొని మిమ్మల్ని మీరు పునరావిష్కరణ చేసుకుంటున్నారు, మళ్ళా అద్భుతంగా మీరు తయారవుతున్నారు. రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అండ్ నాట్ టు బికమ్ ద లై ఆఫ్ ద పాస్ట్. గతం యొక్క తాలూకా దాని వల్ల కాకుండా ఈ జ్ఞానంతో మిమ్మల్ని మీరు పునరావిష్కరణ చేసుకొని తీరుతారు. బట్ who you want to be full bore and to love yourself so much that you will మిమ్మల్ని మీరు పూర్తి స్థాయిలో who you want to be full bore to love yourself, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం లేదో, అండ్ ఎవరైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో సో మచ్ దట్ యు విల్ నెవర్ బి అబ్యూజ్డ్ బై ఎనీవన్ అగైన్. మీరు ఇంకా ఎప్పటికీ ఎవరిని ఏమి అనలేరు. ఏమిటి మళ్ళీ మళ్ళీ మీరు తవ్వుకోవటము ఏమిటి అంటే, ఇక్కడ మనం అంగీకరించాము అంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది. మన జీవితంలో, మన థాట్స్ లో, మనం చేసే ఆలోచన సంవిధానంలో ఎక్కువగా వస్తూనే ఉంటాయి ఆలోచనలు. ఆ వచ్చే ఆలోచనలో మనం వాటిని అంగీకరించాము అంటే అవి తప్పకుండా జరిగి తీరుతాయి. అలాగే మళ్ళా మనం ఏదైనా నోటితో అన్నాము అంటే అది కూడా జరిగి తీరుతుంది మాస్టర్స్. కాబట్టి గమనించుకోండి. అలాగే మళ్ళా ఇంకొకటి ఏంటి అంటే, నాకు ఆ జబ్బు వచ్చింది, ఈ జబ్బు వచ్చింది అని అనుమానం. అయ్యో షుగర్ వచ్చిందేమో, షుగర్ టెస్ట్ చేయించుకుందాం, అయ్యో బీపీ వచ్చిందేమో, ఆ టెస్ట్ చేయించుకుందాం, థైరాయిడ్ వచ్చిందేమో, ఈ టెస్ట్ చేయించుకుందాము అనే అనుమానం పదే 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 తెచ్చుకొని ఏదో ఒక రోగాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాము. దానిని మూలాల్లోకి వెళ్ళి పీకేసేయండి మాస్టర్స్, తీసి వేసి పడేయాలి. కూర్చొని స్వయంతో కనెక్ట్ అయ్యి ఎక్కడ నేను ఏ ఆలోచన చేశాను అనేది చూసుకొని దాన్ని తీసేయాలి. అండ్ నెవర్ బి అబ్యూజ్డ్ బై ఎనీవన్ అగైన్ అండ్ నెవర్ ఫీల్ దట్ యు డిజర్వ్డ్ ఇట్. అండ్ ఎవర్ అండ్ టు హ్యావ్ ఎ క్వెస్ట్ దట్ సేస్ ఐ వాంట్ టు నో లవ్ ఈజ్ మెనీ స్ప్లెండెడ్ థింగ్. నేనేం చెప్తున్నానంటే, నెవర్ బి, ఇది మీకు అర్థమైన ఈ జ్ఞానంతో ఇప్పుడు అర్థం చేసుకున్నాక ఇదివరకిలాగా మీరు ఎవరిని అబ్యూస్ చెయ్యరు. అండ్ ఎనీవన్ అగైన్ అండ్ నెవర్ ఫీల్ దట్ యు డిజర్వ్డ్ ఇట్. ఎప్పుడు కూడా నువ్వు ఇంకా వాళ్ళతోటే అటువంటి వాళ్ళతో ఉండాలని కూడా అనుకోవు. టు హ్యావ్ క్వెస్ట్ దట్ సేస్ ఐ వాంట్ టు నో లవ్ ఈజ్ ఎ మెనీ స్ప్లెండర్డ్ థింగ్. అంటే లవ్, ప్రేమ అనేది ఎంత అద్భుతమైనదో మీకు అందరికీ తెలుసు కదా. ఐ కెన్ బి అన్ యానిమల్ బట్ ఐ వాజ్ బోర్న్ ఏ మ్యాన్, ఐ వాజ్ బోర్న్ ఏ ఉమెన్, ఐ వాంట్ టు నో ద క్వాలిటీ ఆఫ్ మై సెల్ఫ్. నేను అద్భుతమైన వాడినే కానీ ఒక జంతువులాగా నేను ప్రవర్తించట్లేదు, జంతువుని కాదు. ఐ వాజ్ ఎ మ్యాన్, ఐ వాజ్ ఎ ఉమెన్, ఐ వాంట్ టు నో ద క్వాలిటీ ఆఫ్ మై సెల్ఫ్. నన్ను నేను తెలుసుకుని తీరతాను. ఆల్రెడీ నేను తెలుసుకున్నాను. తెలుసుకున్నాక ఇప్పుడు ఈ జ్ఞానంగా నేను మారి తీరతాను, అలాగే జీవించి తీరతాను. ఐ వాంట్ టు నో దట్ అండ్ బి ఏబుల్ టు గో ఆఫ్టర్ ఇట్ అండ్ లివ్ ఇట్ ఇంపెకబుల్లీ. నేను తెలుసుకున్న తర్వాత ఏబుల్ టు గో ఆఫ్టర్ ఇట్, ఇంకా నేను దానిగానే మారిపోతాను. ఆ సామర్థ్యం నాకు వచ్చింది. ఇట్ అండ్ లివ్ ఇట్ ఇంపెకబుల్లీ.
ఎటువంటి దోషరహిత లేకుండా, మచ్చలు మరకలు లేకుండా దోషరహితంగా నేను నా జీవితాన్ని జీవించి తీరతాను. ఎస్, ఐ వాంట్ టు నో and be able to go after it and live it impeccably and not breed like a breeding stuck for the sake of the next generation. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకున్నాక, నేను అద్భుతంగా జీవించటం స్టార్ట్ అయినాక, ఇంకా పిల్లలు పుట్టించే యంత్రంగాను జంతువుగాను ఉండను. జనరేషన్ బట్ టు బేర్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ ఎ యూనియన్. That is that beautiful, that clean, that the pure, and the trap. No one only to fail to live up to what expected to you outside of the bed. ఇంకా నేను అలా జీవించటమే జరగదు. అద్భుతమైన జ్ఞానంగా మాత్రమే నేను జీవిస్తాను. పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా ఉండకూడదు, ఒక జంతువులాగా ప్రవర్తించకూడదు. సిచ్యువేషన్ లో నువ్వు ఈ జ్ఞానం నేర్చుకున్నాక ఎలా ప్రవర్తిస్తున్నావు నిన్ను నువ్వు చూసుకో. నీ మీద నీకు ఉండే అభిప్రాయం ఇక్కడ చాలా ఇంపార్టెన్స్. నేను దైవాన్ని కాబట్టి ఇంకొకరిలో కూడా నేను దైవాన్ని చూస్తాను. దైవంతోనే నేను మాట్లాడతాను. ఆ వ్యక్తితో నాకు అనవసరం. అతనిలో ఉన్న దివ్యత్వంతోనే నేను మాట్లాడతాను అని కూడా మనం చెప్పాలి. సో మచ్ టు లెర్న్ అండ్ యట్ ఇట్ ఈస్ వర్త్. చాలా మీరు నేర్చుకున్నారు. ఇంకా మీరు అలా జీవించే సమయం ఆసన్నమైంది. మీరు అంత విలువైన వాళ్ళు. బికాస్ యు గెట్ ఇమ్మోర్టల్ లైఫ్. ఆల్రెడీ ఈ జ్ఞానంతో అమరత్వానికి సంబంధించిన జీవితం కూడా ఉంటున్నదని, అది కూడా మీరు పొంది తీరుతారని చెప్తున్నాను. యు లివ్ లాంగ్. మీరు ఎప్పుడు జీవిస్తూనే ఉంటారు. యు హ్యావ్ ప్లెజెంట్ థాట్స్. ఇప్పటి నుంచి మీకు అద్భుతమైన ఆహ్లాదమైన ఆలోచనలు మాత్రమే మీకు వచ్చి తీరుతాయి. అండ్ డీప్ వన్స్, అండ్ దే ఆర్ నాట్ టైంటెడ్ అండ్ విత్ ప్రెజుడిస్. ఇహ మీతో ఉండే వాళ్ళెవ్వరూ కూడా ఈ ప్రెజుడిస్ ఉన్న వాళ్ళు కానీ, ఈ టైంటెడ్ అంటే కళంకితురాలు అటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఇంకా మీ దరికి రారు. మీరు వాడితో ఉండరు. And they are not tainted with guilt and shame and ignorance. And they అంటే మీరు వాళ్ళని కూడా మార్చివేయగల కెపాసిటీ మీకు ఉన్నది. దే ఆర్ క్లీన్ లైక్ లిటిల్ చిల్డ్రన్. వాళ్ళు వాళ్ళు ఏది చేసినా కూడా దే ఆర్ క్లీన్ లైక్ లిటిల్ చిల్డ్రన్. చిన్న పిల్లల మాదిరిగానే మారిపోతారు. వాళ్ళకు కూడా దేవుని సామ్రాజ్యంలోకి ప్రవేశించే అర్హత ఉంటుంది. అండ్ క్రిస్ట్ సెడ్ ఓన్లీ until you become one of these can you enter the kingdom of heaven. జీసస్ క్రైస్ట్ మనకి ఏం చెప్పారో మీకు తెలుసు కదా. చిన్న పిల్లల మాదిరిగా క్లియర్గా క్లారిటీగా ఇన్నోసెన్స్ గా ఉంటే మీరందరూ కూడా చక్కగా దేవుని సామ్రాజ్యంలోకి ప్రవేశించి చేరుతారు. అండ్ దట్ ఈస్ నియర్లీ ద అబాలిష్మెంట్ ఆఫ్ ద యానిమల్. ద అబాలిష్మెంట్ ఆఫ్ ద యానిమల్ అంటే పశు తత్వాలు, పశు లక్షణాలు. 1, 2, 3 సీల్స్ ఉండకూడదు అంతే. యు బికమ్ వన్ ఆఫ్ దీస్ కెన్ యు సెంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అండ్ దట్ ఈస్ నియర్లీ ద అబాలిష్మెంట్ ఆఫ్ ద యానిమల్ టు ద ఫెయిరీ లైక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్యూర్ గాడ్. ఆ లక్షణాలను తీసివేస్తే యు ఆర్ లైక్ ద ఫెయిరీ లైక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్యూర్ గాడ్. ఫెయిరీ లైక్ ఆ యానిమల్ తత్వాలన్నీ కూడా పశు లక్షణాలు పోతే అద్భుతంగా మీరు ఎగ్జిస్టెన్స్. ఎవరు ఎగ్జిస్టెన్స్ అవుతారు? ప్యూర్ గాడ్. తండ్రి వ్యక్తీకరణ జరిగిపోతుంది. ఆయన ఆవిష్కరణ జరిగింది ఇక్కడ. అండ్ ప్యూర్ క్లారిటీ వితౌట్ ప్రెజుడిస్. మీ మీద మీకు ఎటువంటి దురభిప్రాయం అనేది లేకుండా ప్యూర్ క్లారిటీ తోటే మీరు ఉండి తీరతారు. యు ఆర్ నెవర్ టూ ఓల్డ్ టు వేకప్ టు బి యంగ్ అగైన్ అండ్ యు ఆర్ నెవర్ సో బ్యాడ్. మీరు ఇంకా ఎప్పటికీ
ఓల్డ్ అవ్వటం అనేది ఉండదు. వేకప్ టు బి యంగ్ అగైన్. అర్థమైన జ్ఞానంతో మీరు జీవించటం స్టార్ట్ అవుతుందో, బ్రహ్మానంద పారవస్యంలో ఆనందంతో మీరు జాయ్ ఆఫ్ మూడ్ లో ఉంటారో, అప్పుడు మీరు బి యంగ్ అగైన్ అండ్ యు ఆర్ నెవర్ సో బ్యాడ్ దట్ యు కెనాట్ వేకప్ అండ్ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అండ్ బి వర్త్ యూస్. మీరు అలా ఉండవద్దు. అండ్ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు కొత్తగా మళ్ళీ జన్మ తీసుకొని వర్త్యూస్, బి వర్త్యూస్ అంటే ధర్మబద్ధమైన జీవితాన్ని నేను గడపటానికే, జీవించటానికే నేను ఈ భూమి మీదకి వచ్చాను అని మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి, ప్యూర్ గాడ్ అనేది ఆవిష్కరణ జరిగింది కాబట్టి ఆ వ్యక్తీకరణ అనేది ఇంకా మీరు స్టార్ట్ చేయాలి. I have told you a lot of things that if you are really wise, younger and old, you would think about and make some choices on to cherish oneself, cherish it. Have you ever thought about cherishing yourself? A unique concept and love. Well, if you are really fortunate and you deserve it, you will find a dancer in your life. See, ఐ హ్యావ్ టోల్డ్ ఆల్రెడీ, నేను మీకు చెప్పేశాను అన్ని ఏమేమి చేయాలో అవన్నీ నేను మీకు చెప్తూనే ఉన్నాను. రియల్లీ వైజ్, యంగ్ ఆర్ ఓల్డ్, మీరు తెలివైన వాళ్ళు కావచ్చు, యూత్ తో ఉన్న వాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, you would think about and make some choices to cherish. Have you ever thought about cherishing yourself? A unique concept and love. అందరికీ కూడా ఉండవలసినది, మీరు యంగ్ కావచ్చు, ఓల్డ్ కావచ్చు, వైస్ కావచ్చు, చెరిష్ వన్ సెల్ఫ్ కావచ్చు, ఎవరికైనా ఉండవలసింది లవ్. యునిక్ కాన్సెప్ట్ అండ్ లవ్. వెల్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఫార్చునేట్ అండ్ యు డిజర్వ్ ఇట్, నిజంగా మీరు దీన్ని తీవ్రంగా డిజర్వ్ చేసుకొని వచ్చారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, యు విల్ ఫైండ్ ఏ డాన్సర్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద మిర్రర్. అప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందంటే, నువ్వు కనుగొంటావు డాన్సింగ్ అండ్ ఐ. ఇంతకు ముందు మన క్లాస్ లో వచ్చింది, డాన్సింగ్ అండ్ ఐ. డాన్స్ చేస్తూ ఉంటాడు తండ్రి, అర్రులు చాచుకొని, చేతులు అర్రులు చాచుకొని, నా బిడ్డ ఎప్పుడు నా బిడ్డని నేను ఎప్పుడు ఆలింగనం చేసుకుంటానా అని ఎదురు చూస్తున్న తండ్రి, ఎప్పుడు నువ్వు తనకు దగ్గర అయిపోయావో ఇమీడియట్ గా ఆయన డాన్సింగ్ స్టార్ట్ అవుతుంది. డాన్సర్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద మిర్రర్. హూ విల్ డాన్స్ విత్ యూ? చూసుకో, అద్దంలో నువ్వు ఒక్కసారి చూసుకో, నీతో కలిసి ఎవరు డాన్స్ చేస్తున్నారు, నీతో కలిసి ఎవరు డాన్స్ చేస్తున్నారు. And you will not know whether it is you looking at your reflection or that yourself or but one. ఒక్కసారి నువ్వు ఆ మిర్రర్ లో చేసేది డాన్స్ ని, రిఫ్లెక్షన్ ని చూసుకో. యాక్టివ్ దట్ యువర్ సెల్ఫ్, నువ్వు చూసుకో. వన్, ఇద్దరు కూడా, ఇక్కడ ఇద్దరు డాన్స్ చేస్తున్నారా? ఇద్దరు కూడా ఒక్కళ్ళే. వన్, మిర్రర్ లో చూస్తే కనపడుతుంది ఒక్కళ్ళే. డాన్సింగ్ అనాయ్ ఒక్కళ్ళే, నీ కంటితో నువ్వు చూస్తున్నా ఒక్కళ్ళే. వన్, ఒక్కళ్ళు ఎవరు? తండ్రి తనయుడు ఇద్దరు కలిసి ఆ దివ్యత్వంతో, ఆనందంతో, నా బిడ్డ నా దగ్గరికి వచ్చాడు అని ఆ తండ్రి ఆనందంతో నీతో కలిసి నృత్యం చేస్తున్నాడు. ఒక్కసారి నువ్వు చూసుకో మిర్రర్ లో. Attitude is everything. Attitude is everything. And you can do this. So be it. ఇంతకు ముందు నీ యాటిట్యూడ్స్ లో నువ్వు ఏమేమి పెట్టుకున్నావో వాటి అన్నిటినీ తీసివేసి ఇప్పుడు ఇది నీ యాటిట్యూడ్ అయి తీరాల్సిందే. నీ యాటిట్యూడ్ గా ఇది మారి తీరాల్సిందే. అండ్ యూ కెన్ డూ దిస్. ఎస్ ఐ కెన్ డూ. ఎస్ ఐ కెన్ డూ. ఆల్వేస్ సో బీ ఇట్. తథాస్తు తథాస్తు తథాస్తు. ఆల్వేస్ యువర్స్. ఎల్ల వేళలా నేను మీ రామ్తాని. ఆయన మనకి ఇంత ముందు కూడా ఏం చెప్పాడు? నేను ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాను. మళ్ళా ఇంకా కూడా ఏం చెప్పాడు? ఈ జ్ఞానం చెప్పేవాళ్ళు అందరూ కూడా బాగా అద్భుతమైన వాళ్ళు, అందంగా ఉంటారు,
6 7 అడుగులు 8 అడుగులు ఉంటారు అని మీరు ఊహించుకుంటున్నారా? ఏం వాళ్ళు అందవిహీనంగా ఉండకూడదా? ఏం వాళ్ళ జుట్టు పొడవు ఉండకూడదా? వాళ్ళు సిగరెట్లు తాగకూడదా? వాళ్ళు హుక్కా పీల్చరా అని చెప్పేసి మనకి నిన్నగాక మొన్న లెసన్ లో ఆయన అన్నాడు. మేము ఎప్పుడు కూడా మాస్టర్స్ ని మీ చుట్టూతానే తిరుగుతూ ఉంటాము, మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము, కానీ మమ్మల్ని గుర్తుపట్టే టైం మీకు ఎక్కడ ఉన్నది? మీరు బిజీ కదా, చాలా బిజీ అని చెప్పేసి ఆయన మనకి మొన్నటి లెసన్ లో చెప్పారు ఆయన. అలాగే నెక్స్ట్ ఇంకొక చిన్న టాపిక్ మాస్టర్, అది కూడా చెప్తాం. ఎస్, వెన్ యు లవ్ యువర్ సెల్ఫ్, ఆల్రెడీ మనకి చాలా సార్లు ప్రతిరోజు మనకి ఈ సెంటెన్స్ వస్తూనే ఉంటుంది. వెన్ యు లవ్, చిన్న పేరానండి మాస్టర్స్, ఇది ఒక్కటి డిస్కస్ చేసుకొని హ్యాపీగా దాని మీద కాసేపు మీరు కావాలంటే క్లాస్ అయిపోయినాక కాంటెంప్లేషన్ లో కూర్చోండి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవటం ఇలా. వెన్ యు లవ్ యువర్ సెల్ఫ్ ఎనఫ్ టు రైజ్ అబౌవ్ dogma, social consciousness, and the cloistered thinking of man, and go within to realize your own divinity and immortality, then you will have the strength to be grander than fear, and grander than judgment, grander than self-denial. And when you love what you are, and in such utter peace that the benevolence of God, and within you is real, more real than your illusions, then you will have the strength to love and embrace all humanity, however they are expressing, and allow them to be as your Father has allowed you to be. Okay? When you love yourself, ఎప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకోవటం స్టార్ట్ అవుతుందో, ఎనఫ్ టు రైజ్ అబౌట్ డాగ్మా, అప్పుడు ఈ మతానికి, రిలీజియన్కి సంబంధించినవన్నిటినీ కూడా, ఈ సోషల్ కాన్షియస్నెస్, ఈ నలుగురితో కలిసి నడవటం అనేది, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అండ్ థింకింగ్ క్లోయిస్టెడ్ ఆఫ్ మ్యాన్, మనిషిలాగా నువ్వు ఆలోచించే విధానం కూడా మారిపోతుంది. అంటే నీ వ్యక్తిత్వానికి కూడా నువ్వు మార్చి వేసుకుంటున్నావు. నీ వ్యక్తిత్వానికి కూడా ఈ జ్ఞానాన్ని చెప్పి నువ్వు మార్చి వేసుకుంటున్నావు. మార్చి వేసుకొని ఈ దివ్యత్వం వైపు నువ్వు అడుగులు వేయటం అనేది స్టార్ట్ అయింది. అండ్ గో విత్ ఇన్ టు రియలైజ్ యువర్ ఓన్ డివినిటీ, ఇంకా నువ్వు విత్ ఇన్, నీ తండ్రితో కనెక్ట్ అయ్యావు. విత్ ఇన్ టు రియలైజ్, ఎప్పుడైతే నీ లోపల ఉన్న నీ స్వయంతో కనెక్ట్ అయ్యావో, యువర్ ఓన్ డివినిటీ, నీ దివ్యత్వంతో అండ్ నీ ఇమ్మోర్టాలిటీ, నీ అమరత్వంతో, అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ద స్ట్రెంగ్త్. ఎప్పుడైతే నువ్వు ఇలా కనెక్ట్ అయ్యావో, యు హ్యావ్ స్ట్రెంగ్త్. ఏం స్ట్రెంగ్త్? గ్రాండర్ దాన్ ద ఫియర్, టు బి గ్రాండర్ దాన్, భయాన్ని ఓడించగలిగినంత పవర్ నీలో వచ్చింది. ఆ స్ట్రెంగ్త్ ని నువ్వు పొందావు. గ్రాండర్ దాన్ జడ్జిమెంట్, ఇంకా నువ్వు జడ్జిమెంట్ ని కూడా చేయలేవు. గ్రాండర్ దాన్ ఫియర్, గ్రాండర్ దాన్ జడ్జిమెంట్, భయం అనేది పోతుంది. రోజు రోజుకి జ్ఞానం పడే కొద్దీ భయం అనేది ఉండదు. అలాగే జడ్జిమెంట్ చేయటం అనేది అసలు ఉండదు. చూసుకోండి మాస్టర్స్, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అలాగే గ్రాండర్ దాన్ జడ్జిమెంట్, గ్రాండర్ దాన్ సెల్ఫ్ డినయల్. అంటే మనల్ని మనం, మన గురించి మనం డబ్బా కొట్టుకోవటం ఉండదు. అలాగే మన గురించి మనం చులకన చేసి మాట్లాడుకోవటం కూడా ఉండదు. ఇంతకు ముందు డబ్బాలు కొట్టుకోవటం, చులకన చేసుకోవటం అట్లా ఉండే, ఇప్పుడు అట్లా ఉండదు. అండ్ వెన్ యు లవ్ వాట్ యు ఆర్, వెన్ యు లవ్, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా అద్భుతంగా, అది ఎప్పుడు చేస్తావు? వాట్ యు ఆర్, నువ్వు ఏదైతే అయి ఉన్నావో అది దాని గురించి తెలుసుకున్నావు కదా. అండ్ ఇన్ సచ్ అటర్ పీస్ దట్ ద
బినెవలెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే పరోపకారం. ఏంటి అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాము, ఉపకారికి ఏం చెప్పుకున్నాం అంటే నీకు హాని చేసిన వారికి కూడా నువ్వు ఇంతకు ముందు వారు చేసిన చెడు గురించి ఆలోచించి వాళ్ళకి ఉపకారం చేయవాడు కదా అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అట్లాగే ఇక్కడ ఏంటి అంటే మీ ఇళ్ళ పక్క వాళ్ళు కావచ్చు, మీకు కొన్ని తగాదాలు ఉండవచ్చు. ఎప్పుడైనా వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు, వాళ్ళకి ఆపద కలిగినప్పుడు నీ లోపల నుంచి వాళ్ళు నాకు కీడు చేశారే, నేను వాళ్ళకి మంచి చేద్దామా వద్దా అనేది నీకు అనిపిస్తుంది అనమాట. చెయ్యాలి అనిపిస్తుంది, చెయ్యకూడదు అనిపించదు. వాడు నీకు అపకారం చేసినా కూడా వాడికి నువ్వు ఉపకారం చేయాలని నీ లోపల నుంచి వాయిస్ రేజ్ చేస్తుంది. చేశాడులే పోనీ ఏమవుతుందంట, మనం ఇప్పుడు చేద్దాం, వాడికి ఎవరు లేరు, దగ్గర దరిదాపుల్లో ఎవరు లేరు, వాడికి అంత స్తోమత లేదు, వాడి దగ్గర డబ్బు లేదు, మన దగ్గర ఉంది కదా, మనం వాడికి సహాయం చేద్దాము అని ఒకలాంటి పరోపకారం అది ఏర్పడుతుంది నీ లోపల. ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ. ఎందుకు ఏర్పడుతుంది అది అంటే నువ్వు దైవానివి కాబట్టి. నీ లోపల నీ దివ్యత్వం నిన్ను అలా పోరు పెడుతుంది. మాస్టర్స్ చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ఏది చేస్తే మనకి లోపల నుంచి ఒక రియలైజేషన్, ఒక రిలీఫ్ వస్తుందో అది తండ్రి అందించింది. పోరు అనేది మనకి లేకుండా చేస్తుంది. ఎస్, అలాగే and of God within you is real, more real than your illusions. ఎంత నిజమో తెలుసా అది? than your illusions. నీ మాయలు, నీ భ్రమలు ఏదైతే ఉన్నాయో దాన్ని మించి అద్భుతమైన రియల్ అన్నమాట, అది నిజం. then you will have the strength to love and embrace all humanity. నిజంగా నువ్వు ఇంత స్ట్రెంగ్త్ కలిగిన వాడివంటే నీ దగ్గరికి ఎవరైనా పూర్తి హ్యుమానిటీతో, వ్యక్తిత్వంతో వచ్చిన వాళ్ళనైనా నువ్వు కౌగలించుకొని అంత అద్భుతంగా నువ్వు మారిపోతావు. ఆలింగనం చేసుకుంటావు వాళ్ళని ప్రేమ తత్వంతో. ఒక బుద్ధుడిలాగా, ఒక జీసస్ లాగా నువ్వు అలా మారిపోతావు. And however they are expressing, ఎలా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ కైండ్ ఆఫ్ హెల్ప్ఫుల్నెస్, ఇలా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ అలో దెమ్ టు బీ. అంగీకరించారు కాబట్టి మీరు వాళ్ళని అంగీకరించారు. వాడు శత్రువా ఇవన్నీ మీరేమి చూసుకోలేదు, అంగీకరించారు, ఆలింగనం చేసుకున్నారు స్వయంతో మీరు. అండ్ ఎందుకు ఇవన్నీ మీరు చేశారు అంటే యాజ్ యువర్ ఫాదర్ హ్యాస్ అలోడ్ యు టు బీ, యాజ్ యువర్ ఫాదర్ హ్యాస్ అలోడ్ యు టు బీ. తండ్రి నిన్ను అంగీకరించాడు కాబట్టి నువ్వు కూడా అలాగే అయిపోతావు. తండ్రితో కలిసి మమేకమై నువ్వు కూడా అందరినీ అద్భుతంగా ఇంకా కొంతమందికి జ్ఞానాన్ని అందించి తీరాలి అనే తపనతో ఉండి తీరుతావు. ఎస్ మాస్టర్స్. మామా మేడం. ఓకే అమ్మా, మీరు కంటిన్యూ చేయండి. హాయ్ మాస్టర్స్, గుడ్ ఈవినింగ్.